పప్పానే ఉంటారు, ఎవరు అక్కడ దొంగలు ఉంటారు, పప్పానే ఉంటారు, ఎవరు ఉంటారు. డబ్బా తీసుకోండి వస్తావు. ఏ లోహిత వంశీ మీరిద్దరు ఉన్నారు. వంశీ వేరే పాసులన్నీ అటు పోయినారు. చిన్నదానికే సంతోషిస్తాడు. ఏమిటి చిన్నదానికి? ఒక దుమ్ము నీళ్లు తల మీద పోయాయి, ఒక విలువ గడన పెట్టాడు, దీనికే పరమానందమిస్తాడు మహానుభావుడు ఆయన. ఇది ఎంత గొప్ప విషయము! ఈ అల్ప సంతోషిత్వం అన్నది మానవునికి కూడా చాలా ముఖ్యము. మానవుడు ఎన్ని వచ్చినా వాడికి సంతోషం కలగదు, ఇంకా ఏదో కావాలి అని కోరుకుంటాడు. శివానుగ్రహం ఉన్నవాడు ఉన్నదానికే సంతోషపడుతూ ఉంటాడు, చిన్నదానికే సంతోషపడుతూ. అలాంటి వాడు శివానుగ్రహం కలవాడు. శివానుగ్రహము మన జీవితంలో ఎలా రావాలి అంటే ఉన్నదానికే ఆనందిస్తాడు. అదే శివుడి యొక్క అనుగ్రహం పొందినట్టు లెక్క. అలా నా కార్తీక సమో మాస అన్నట్టు, కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు అన్నట్టు. నిన్న జాక మొన్ననే పూర్ణిమ వచ్చినది. అంటే ఏ మాసమైనా ఇప్పుడు రేపు మృగశిర నక్షత్రముతో పూర్ణిమ ఏర్పడితే అది మార్గశిర మాసం, కృత్తికా నక్షత్రముతో ఏర్పడితే కార్తీక మాసం. అయితే కార్తీక మాసానికి ఎందుకు ప్రత్యేకత అంటే మామూలుగా అందరూ అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అని లెక్క వేస్తారు. కానీ అలా కాదు. వేదములో కృత్తికతోనే నక్షత్రాలు మొదలవుతాయి. వేదములో నక్షత్రేష్టి అని ఉంటుంది. ఆ నక్షత్ర ఇష్టి అంటే యాగము. ఇది దేనితో మొదలవుతుంది అంటే కృత్తికా నక్షత్రముతోనే మొదలవుతుంది. అందువల్ల ఈ కృత్తికా నక్షత్రముతో ఏర్పడేటువంటి కార్తీక మాసమునకు కూడా అంత గొప్పతనం ఉన్నది. నా కార్తీక సమో మాస నా గంగయా సదృశం తీర్థం అన్నాడు. నా తీర్థం గంగయా సమం, గంగతో సమానమైన తీర్థము లేదు. లోకాలోకముల యందు, మూడు లోకముల యందు కూడా గంగ గంగయే. కాబట్టి గంగా నదితో సమానమైన తీర్థము లేదు. అయితే మన ఊళ్ళో నది ఉంటే గొప్పది కాదా? ముచుకుంద, మూసి గొప్పది కాదా అంటే గొప్పదే. కానీ గంగ తర్వాత అన్ని నదులు గొప్పవే. అలా గంగా నదితో సమానము. గంగా నది ఎంత గొప్పదో, కార్తీక మాసం ఎంత గొప్పదో, శివుడు అట్లా గొప్పవాడు. చాలా ఇష్టదైవతము శివుడు, సులభ దైవతము. ఏమీ నువ్వు పెద్ద ఆభరణాలు, పుష్పాలు, అలంకారాలు ఏమీ అవసరము లేదు, చిన్నదానికే తృప్తి అన్నాడు. ఇటువంటి కార్తీక మాసములో ఏం చెయ్యాలయ్యా అన్నాడు. ఈ కార్తీక మాసము స్నానము, దానము, దీపము మూడింటికి చాలా ప్రసిద్ధి. ప్రతి మాసమునకు స్నానము ముఖ్యము భారతీయులకు. స్నానం ఎందుకంటే శుచి. శుచిర్విప్రస్తుతి కవి శుచిరోచత ఆహుత అన్నాడు. శుచి అన్నది చాలా ముఖ్యం మానవుడికి. అందుకని 3 వేళలలో మానవుడికి స్నానము విధించాడు. ఉదయము అంటే సూర్యోదయాత్ పూర్వము, మధ్యాహ్నము, మళ్ళీ సాయంకాలము. ఈ 3 వేళల్లో స్నానం అన్నారు. అబ్బా 3 సార్లు ఎక్కడ చేస్తాం గురువు గారు? కనీసం 2 సార్లు స్నానము చేయాలి. ఆ ఒక్కసారి చేసే స్నానమైనా సూర్యోదయాత్ పూర్వము చేయాలి. ఇది చాలా విధి. ఈ స్నానమునకు చాలా ప్రాధాన్యం ఉన్నది ఈ మాసంలో. అలాగే దానము. నువ్వు ఏదైనా దానము అనేది భారతీయ సంస్కృతిలోనే, వేద సంస్కృతి, సనాతన వేద ధర్మంలోనే చాలా గొప్పది దానము. దానం అంటే నీకున్నదేదో ఇతరులకు ఇవ్వడం.
నీకున్నదానిలోనే కొంచెము ఇవ్వటము అన్నది, ఇవ్వటము దానము అనే లక్షణము మానవునికి అలవాటు అవుతుంది. ఆ మానవునికి ఈ అలవాటు రావాలి. ఎందుకు రావాలి? ధర్మశాస్త్రంలో ఈ నియమాలన్నీ చెప్పాడు. కాబట్టి స్నానము, దానము, మూడవది దీపము. ఇది అత్యంత ప్రధానమైనది. అంటే తక్కిన రెండూ ప్రధానమైనవే, ఇది కూడా ముఖ్యమైనదే. దీపము కార్తీక మాసములో మామూలుగా ప్రతిరోజు కూడా సంధ్యాదీపం, సంధ్యాదీపనమోస్తుతే అని రోజు ఇంతకుముందు ఇళ్లకు ఇలా గూళ్ళు ఉండేవి ఇంటి ముందు. ఆ గూళ్ళల్లో దీపాలు పెట్టేవాడు. గూట్లో దీపము, నోట్లో కబడము అనేవాళ్ళు. అంటే సంధ్యా సమయం ఇంకా సూర్యాస్తమయము కాకముందే దీపములు పెట్టి, ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు తన తేజస్సును అగ్నియందు స్థాపనము చేసి సూర్యుడు నిష్క్రమిస్తాడు ఈ భూభాగానికి. ఇంకో భూభాగములో ఆయన కనపడతాడు, ఉదయిస్తాడు. ఆయనకి ఎప్పుడు అస్తమయము లేదు, ఎప్పుడూ సూర్యుడు ఉంటాడు. కానీ ఒక భూభాగానికి ఆయన కనపడడు. ఆ కనపడకపోకుండా మళ్ళీ మానవ జన్మ వస్తుందని నమ్మకం ఏముంది? మంచి పనులు చేయకపోతే మానవ జన్మ రాదు. అందువల్ల మానవ జన్మ వచ్చేటట్లుగా మనం చూసుకోవాలి. అట్లా ప్రయత్నం చేయాలి. దానికోసము దీపము అన్నారు. ఈ దీపానికి, దీపము నీకు ఇన్ని కోట్ల కైలాస వాసము ఇవ్వడమే కాదు, ఇంకా ఎంత పుణ్యం చెప్పాడంటే, ఒకరి వల్ల ఒకరికి మేలు చేస్తే వచ్చే పుణ్యం ఇంకా గొప్పది. మామూలుగా నీకు నువ్వు మంచి పని చేసుకుంటే గొప్పది, నీవు స్నానం చేస్తే గొప్ప, అది నీకు సంబంధించింది. కానీ దానము, దీపము రెండు ఇతరులకు సంబంధించినవి. ఈ దీపము ఎటువంటి వాటికి సంబంధించినది అని అంటే ఎంత గొప్ప విషయం చెప్పాడో చూడండి. కీటాః పతంగాః, కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః. కీటములు, క్రిమి కీటకాదులు అంటే చిన్న రెక్కలు కలిగినటువంటి పురుగులు, కీటకములు. కీటాః పతంగాః అంటే పక్షులు, కొంచెం పెద్దగా ఎగరగలిగినవి పక్షులు. మశకాః అంటే దోమలు, ఈగలు. ఎంత చిన్న సూక్ష్మమైన జీవులు. రోజు దోమలను మనం చంపుతూ ఉంటాం, ఎంత పాపం కట్టుకుంటామో చెప్పలేము. అయితే మరి బాగుందండి, దోమలు చంపకపోతే మనల్ని కుడితే మనకెట్లా అనిపిస్తూ ఉంటుంది. ఆ కారణం చేత చంపుతాం వాటిని. ఆ పాపమంతా ఎలా నశించాలి మీకు? ఇదిగో కార్తీక మాసమే మీకు ఆధారం. జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వరా. శరణాగత పారిజాతమా, పురిన సురుల పారీభూతమా, శరణాగత పారిజాతమా, పురిన సురుల పారీభూతమా. అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాలమా. అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాలమా. జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వరా. కొలిచిన వారల కుంగు పైడి ములిగి
వారికి మునవాడి लक्ष्मीनारायण भगवान की, लक्ष्मीनारायण भगवान की, लक्ष्मीनारायण भगवान की। जगदम्बाये नमो नमः। नमस्कार చేసుకోండి అమ్మవార్లకి। जगते त्रिभुवन भूषण भूत कला निधि रूप पलानिधि राजनुते ऐसुदते जनलाल समान समाहन मद राजनुते जय जय हे महिषासुरमर्दिनि सकल कला विजय क्रम केळि चल कलहंस कुलालिकुले अतिकुल संकुल कुवलय मंडित मौलि समगालिकुले जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते वरराजित पूजित कोकिल मंजुल मंजुरते मिलित मिलिंद मनामनोपित रंजित शैलनि कुंजगते मृगगण मूतम भाषगुरी गणदोहन संवृत केलिकुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते
శివ